నాతో ఏకాంతంగా గడుపుతావా? ఓ వ్యక్తి నన్ను బలవంత పెట్టాలని చూశారు. లండన్ వచ్చినప్పుడు కలవాలని అన్నారు. మరోసారి మిల్లా మ్యాగీ సంచలన ఆరోపణలు. మా చిరునవ్వుల వెనక చాలా కన్నీళ్లు. అక్కడ చాలా మంది నాలాగే ఇబ్బంది పడ్డారు. నేను నిజాలు చెప్పగానే చాలా మంది కంటెస్టెంట్లు కాల్ చేసి నా ధైర్యాన్ని అభినందించారు. మిస్ వరల్డ్ నిర్వాహకులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఓ పత్రిక ఇంటర్వ్యూలో మ్యాగీ మిల్లా ఇచ్చినటువంటి ఇది వ్యవహారం. సో కాబట్టి ఇక్కడ ఇప్పటికే ఈ వ్యవహారంలో ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఇక్కడ ఒక రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల పేర్లు ప్రధానంగా వినపడ్డాయి. అయితే అవి వాళ్ళ పేర్లు కావని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అరెస్టులు, కేసులు, ఈ వ్యవహారం కూడా నడుస్తుంది. అయితే ఆ పేర్లు ఎవరు అంటే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు కదా, ఆయన రాజ్యసభ సభ్యుడు. అనిల్ కుమార్ యాదవ్ ఒకటి, ఇంకొకటి ఫహీం ఖురేష్ ఒకటి. ఇద్దరు కలిసే ఈ అమ్మాయిని ఏడిపించిర్రు అనేటిది, ఈ అమ్మాయితో మిస్బిహేవ్ చేసిర్రు అనేది కొంత సోషల్ మీడియా మాధ్యమాల్లో చర్చ నడిచింది. కొన్ని ఆ వార్తలు కూడా వచ్చినాయి. వచ్చేసరికి అది వాళ్ళు కాదు అని చెప్పేసి పోలీసు వాళ్ళు కేసులు పెట్టి ఒకరిద్దరు అరెస్ట్ చేసి కొంత ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితి చేశారు. కానీ ఈ వ్యవహారంలో మ్యాగీ మిల్లా చేస్తున్నటువంటి ఆరోపణల వ్యవహారంలో ఒక కమిటీ వేసారు, విచారణ కమిటీ. ఆ కమిటీ రిపోర్ట్ రెడీ చేసి కూడా ప్రభుత్వానికి ఇచ్చింది. మరి ఆ కమిటీలో ఏముంది, ఎవరి పేర్లు ఉన్నాయి, ఏంటి అనేది మాత్రం ఇప్పటిదాకా బయటికి పెట్టలే. మరి బయటికి పెడితే తెలుస్తుంది కదా అందులో అనిల్ కుమార్ పేరు ఉందా లేదా. అనిల్ కుమార్ పేరు లేకపోతే అనిల్ కుమార్ కడిగిన ఆనిముత్యం, అద్భుతమైనటువంటి మనిషి, అట్లాంటి ఆయన వ్యక్తి మీద మీరు ఆరోపణలు చేస్తారని చెప్పేసి మీ కాంగ్రెస్ వాళ్ళు అనొచ్చు, దాంట్లో తప్పులేదు. ఇక ఫహీం ఖురేష్కి అసలు అలవాటు లేదు, రేవంత్ రెడ్డికి ఫహీం ఖురేష్కి సంబంధమే లేదు, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు, ఎలాంటి లావాదేవీలు, ఎలాంటి వ్యవహారాలు నడవవు అని చెప్పేసి ఉన్నదా. అందులో ఏమున్నదో తేలితే ఆ రిపోర్ట్ బయటకు వస్తే తేలుతుంది. ఇదే అంశం మీద నిన్న బక్కజర్సన్ అన్న కూడా వెళ్ళి కంప్లైంట్ చేసిండు. ఏడ ఉంది అది? అగో 2వ పేజీలో ఉంది. ఇక చూడండి, ఇగో ఇక్కడ చూడండి. మిస్ మ్యాగీతో అనుచితంగా ప్రవర్తించింది ఎవరు? ఉమెన్ సేఫ్టీ కమిటీ రిపోర్టు బయట పెట్టాలి. సీసీ కెమెరా ఫుటేజ్ బహిర్గతం చేయాలి. అందాల పోటీలతో సీఎం రేవంత్ పరువు తీసిండు. శిఖా గోయల్కు బక్కా జర్సన్ వినతి ఇచ్చాడనమాట. నిన్న పోయి అసలు ఆ రిపోర్ట్లో ఏమున్నది, ఆ రిపోర్టు బయట పెట్టండి అని చెప్పేసి నేను వెళ్ళి బక్కా జర్సన్ కూడా రిపోర్ట్ వాళ్ళకు పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆ రిపోర్ట్ కనుక బయట పెడితే, ఆ సీసీ ఫుటేజ్ కనుక బయట పెడితే, ఆమెతో ఎవరైతే మిస్బిహేవ్ చేసిరో అవి అసలు దొంగలో తేలిపోతుంది, 100% తేలిపోతుంది. దీని మీద వ్యవహారం నడుస్తుంది. కానీ ఇదే విషయాన్ని మీడియా జయేష్ రంజన్ అడిగితే జయేష్ రంజన్ సుర్ర ఎగురుతా ఉన్నాడు. ఆయన సిరుబుర్రులు ఆడుతూ ఉన్నాడు. మీడియా వాళ్ళకి ఏం చెప్పాలని చెప్పేసి ఆయన సిరుబుర్రులాడినటువంటి పరిస్థితి కూడా ఆడ కనపడుతుంది. అయితే ఇదే అంశం మీద ఇదేమో ఇట్లా ఇప్పుడు వాళ్ళ పేర్లు వచ్చినాయి. వాళ్ళ పేర్లు వచ్చిన తర్వాత ఈమె రీసెంట్గా ఇంకొక ఛానల్ తోటి, ఇంకొక ఇంగ్లీష్ పత్రికతోటి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. అందులో ఏమంటది, అక్కడ మిస్బిహేవ్ చేయడమే కాదు, ఆ సదరు పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన నాతోనే కొన్ని ప్రపోజల్స్ పెట్టిండు. నేను నెక్స్ట్ టైం ఇంగ్లాండ్ కానీ లండన్ కానీ వచ్చినప్పుడు నాతోని ఏకాంతంగా గడుపుతావా నువ్వు, నాతోని వస్తావా నువ్వు అన్నట్టుగా ఆయన మాట్లాడిండు అని ఆమె ఆరోపణలు చేసింది. అంటే ఇది పెద్దగానే అవుతుంది, చిలికి గాలివాన లెక్క పెద్దగానే అవుతుంది వ్యవహారం. రేవంత్ రెడ్డి ఎంత దాదామని చూసినా, ఎంత చేద్దామని చూసినా ఈ వ్యవహారం పెద్దగానే అవుతుంది. నేను ముందే చెప్పిన కదా, దేంతోనే ఎవడు స్టార్ట్ అవుతాడో దాంతోనే నాశనం అవుతాడు, 100%. అది ఎవరి మీద ఎలాంటి ఆరోపణలు చేసి, ఎలాంటి బురద తల్లి నోరు నొక్కదామనే ప్రయత్నం చేసిర్రో ఆ ప్రభుత్వం అలాంటి ఆరోపణలతోటే, అలాంటి దాంతోటే ఇది ఇంకా మొదలే అయింది. ఇది రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఇది స్టార్టింగే, ఇంకా ముంగల పాయింట్ చాలా ఉంటాయి కథ. మన ఇంట్లో నుంచే మొదలైతాయి ఇట్లాంటివన్నీ కూడా. సో కాబట్టి ఎక్కడ ఏ ప్రాపగండా పెట్టి, ఏ అబద్ధాలు ప్రచారం చేసి, ఏ రకంగా ఒక ప్రభుత్వం మీద నిందలు మోపి గతంలో, ఇప్పుడు రాజ్యాన్ని అధికారం చలాయిస్తూ మళ్ళా అవే నిందలని ప్రచారం చేస్తూ ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్న వాళ్ళ నోళ్ళని నొక్కుదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నావో అటు ప్రతిపక్ష పార్టీలు కానీ ఇటు ఇతరులు కానీ. సో కాబట్టి ఆ రకంగానే ఏదైతే చిల్లర ప్రచారానికి తెరలేపినవో, చిల్లర పనులకు తెరలేపినవో, అదే చిల్లర వ్యవహారంలో రేపటి నాడు నీ పదవి పోతుంది, అదే చిల్లర వ్యవహారంలో రేపటి నాడు నీ పరువు పోతుంది. ఉంటేగా నీకు అసలు పరువు, నీకు పరువు ఉంటే కదా, ఆ ఉన్న పరువు కూడా రేపు పోతుంది. అందరు వస్తారు, అన్ని వ్యవహారాలు బయటకు వస్తాయి, అప్పుడు అన్నీ వస్తాయి. కాబట్టి అప్పుడు తట్టుకోవడానికి కూడా రెడీగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా.